ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఇందు వచ్చిన వేళ విశేషమే తమకు కలిసొచ్చిందని కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వచ్చాయని అప్పట్లో చెప్పేవాళ్ళు. కానీ పసిబిడ్డను ఎత్తుకొచ్చినప్పుడు ఉరుడొచ్చిన ఆనవాలు శాంతిలో కనిపించలేదు. శాంతి గారు, మీరిక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మీరు చాలా దిగులుగా ఉంటున్నారు. మీరు పడుతున్న మనోవేదన నేను చూడలేకపోతున్నాను. నిందలు, కష్టాలు, అపవాదులు, అవమానాలు అందరికీ వస్తాయి. వాటిని తట్టుకుని ధైర్యంగా ఉండాలి. ఇలాంటి సమయంలోనే మనిషికి దైవచింతన ఎక్కువ అవుతుంది. మనం మొక్కుకోవటం జరుగుతుంది. మీ ఊరు అమ్మవారు చాలా మహిమగల అమ్మవారే కదా. రామాపురం వెళ్ళి అమ్మవారిని దర్శించి మన కష్టాలన్నీ తీర్చమని వేడుకుందాం. మా ఊరు గుడికా? అవును, ప్రస్తుతం మనకి పనులేం లేవు కదా. ఇంట్లో ఉండే బదులు రామాపురం వెళ్ళి అమ్మవారిని దర్శిస్తే కాస్త మనశ్శాంతిగానూ ఉంటుంది, మంచి జరుగుతుంది. రామాపురం అమ్మవారంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎంతో గురి నమ్మకం. పైగా అమ్మవారు మీ కులదైవం కదా. అవును, మా కులదైవమే. కులదైవాన్ని నమ్ముకుంటే కష్టాలన్నీ పటాపంచలవుతాయని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకని రామాపురం వెళ్ళొద్దాం రండి. పైగా ఇవాళ శుక్రవారం కూడాను. మీ కులదైవానికి ప్రీతికరమైన రోజు. మీరెంతగా చెప్తుంటే అమ్మవారిని దర్శించుకోవాలని నాకు అనిపిస్తోంది. ఇక్కడ దాకా వచ్చి మా కులదైవాన్ని దర్శించుకోకపోవడం అంత మంచిది కూడా కాదు. ఆ మధ్య వచ్చినప్పుడు అశుభం జరిగింది. అపరాధం మన్నించమని అమ్మవారిని వేడుకుంటాను. అమ్మా అమ్మా! శాంతి గారు, ఎందుకు అత్తయ్య గారిని పిలుస్తున్నారు? మనతో పాటు తీసుకెళ్దామని. అదేంటండి శాంతి గారు, శుభమానే అమ్మవారిని దర్శించడానికి వెళుతూ ముగ్గురు వెళ్ళటం అంత మంచిది కాదండి. కావాలంటే అత్తయ్య గారిని మరోసారి మనమే తీసుకెళ్దాం. అలాగే. మా కులదైవం అయినా
కనకదుర్గమ్మ తల్లి నీ దర్శనార్థం వచ్చి పాలు పొంగిస్తుంటే అశుభ సంకేతంగా నిండు పాలకుండ పగిలింది. మా మీద నువ్వు ఆగ్రహించావని నాకప్పుడే అర్థమైంది తల్లి. దానికి తగ్గట్టుగానే నా మీద నిందలొచ్చి పడ్డాయి. పరాయి వాళ్ళింట తలదాచుకుంటున్నాను. ఎన్నాళ్ళీ పరీక్ష? మాకు తెలిసి నీకే లోటు చేయలేదు. నీ నామస్మరణం మానలేదు. తెలియక చేసిన తప్పుల్ని మన్నించి అనుగ్రహించమ్మా తల్లి. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, నీ సన్నిధిలో నిజం తెలియాలి. తెలిసేలా నువ్వే చేయాలి తల్లి. శాంతిగారు, మీ కులదైవం గురించి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా మహిమగల అమ్మ అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మహిమలేంటో చెప్తారా? మొక్కుబడికి మొక్కుకుంటే మా కులదైవం అనుగ్రహించదు. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మితే సదా కాపాడుతూనే ఉంటుంది. కష్ట నష్టాలను దరికి రాకుండా చేస్తుంది. నిజం ఒప్పుకుంటే ఆనందిస్తుంది. చేసిన తప్పులు ఒప్పుకొని చెంపలేసుకుంటే కన్న తల్లిగా క్షమిస్తుంది. అదే అబద్ధం ఆడితే క్షమించదు సరికదా, తక్షణమే శిక్షిస్తుంది. ఆ నిదర్శనం వెంటనే మనకు కనిపిస్తుంది. మా కులదైవం ముందు నిలబడి అబద్ధం ఆడితే వాళ్ళకి పుట్టగతులుండవు. ఇందుకి ఎన్నో దృష్టాంతాలున్నాయి. అందుకే ఈ చుట్టుపక్కల 50 గ్రామాల వాళ్ళు నిజ నిర్ధారణకు ఇక్కడికే వస్తుంటారు. ఎంతటి గజదొంగైనా సరే మా కులదైవం ముందుకు తీసుకొస్తే తను చేసిన దొంగతనం గురించి ఒప్పుకోవలసింది, లేదా నెత్తురు కక్కుకొని చస్తాడు. అలా ఎన్నో సంఘటనలు జరిగాయి యమునగారు. మీ కులదైవం మహత్యం గురించి విన్నాను గాని ఇన్ని వివరాలు తెలియవు. మొత్తానికి మహిమగల అమ్మవారే మీ కులదైవం. మీ కులదైవం సమక్షంలోనే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు దాచకుండా నిజం చెప్పాలి. దేని గురించి? ఇందు గురించి. ఇందు మీ కూతురేనా? ఇందు మీ కూతురేనా? శాంతిగారు, మహిమగల మీ కులదైవం సమక్షంలో ఉన్నాం. అబద్ధం ఆడితే ఏమవుతుందో మీరే చెప్పారు. కాబట్టి నిజం చెప్పండి. ఇందు మీ కూతురేనా? శాంతిగారు, మీ కులదైవం ముందు నిలబెట్టి నేను ఇలా అడిగానని ఏమనుకోవద్దండి. దయచేసి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరిలా కన్నీరు కార్చటంలో అంతరార్థం ఏమిటి? ఇందు మీ కూతురేనా? మీ కులదైవం మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి. నేను అబద్ధం చెప్పను, అలాగే నిజం కూడా చెప్పలేను. ఈ విషయమై మా వారితో మాట్లాడాలి. వైన్ షాప్ సమస్య తీరాలి. ఆలోగా మా వారు జైలు నుంచి విడుదలవుతారు. అప్పుడు చెప్పాల్సిన నిజాలన్నీ చెప్తాను. అంతవరకు నా నోటి నుంచి నిజాన్ని రాబట్టలేరు. నిజం చెప్పడానికి వాయిదా కోరినందుకు మా కులదైవం తప్పక అనుమతిస్తుంది. మీరు అనుమతించాలి. శాంతిగా హలో హలో సీతా మేడం,
నమస్కారం. బాగున్నారా? ఇప్పటిదాకా సీతమ్ముడు అంటూ పిలిచి ఇప్పుడు సడన్గా సీతా మేడం అంటున్నానని ఆశ్చర్యంగా ఉందా? సీతమ్ముడు అని పిలుస్తున్నానని తెగ ఫీల్ అయిపోయి మీ నాన్న ముందు బరస్ట్ అయ్యారు కదా, అందుకే సీతా మేడం అంటున్నాను. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నాను. హాయ్ సీత, ఇన్నాళ్ళు నిన్ను ఫోన్లో పలకరించింది నేనే. నా దర్శన భాగ్యం నీకు కలిగించాలని ఇప్పుడు డైరెక్ట్గా వచ్చాను. బై ద బై, నా పేరు దుర్గాప్రసాద్. నువ్వు దుర్గా ప్రసాద్ అయితే నాకేంటి, లక్ష్మీ ప్రసాద్ అయితే నాకేంటి? నీ డిమాండ్ ఎంత? 1,00,000 2 లక్షలా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? 1,00,000 2 లక్షల? ఏం ముష్టేస్తున్నావా, టిప్స్ ఇస్తున్నావా? మీరు చేసిన దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి, వెన్నుపోటు రాజకీయాలకి, అయిన వాళ్ళని అడుక్కు తినేలా చేసిన దానికి, ఆదరించిన వాళ్ళకి అన్యాయం చేసిన దానికి పాప పరిహారంగా చిన్న చిన్న మొత్తాలు చాలవు మేడం. కోట్లు కావాలి. యా నా డిమాండ్ ₹1,00,00,000. రూపాయి తగ్గేది లేదు, రిబేటు కన్సెక్షను లేదు. రౌండ్ ఫిగర్గా ₹1,00,00,000 ఇవ్వాల్సిందే. ప్రస్తుతం అంత డబ్బు రెడీగా లేకపోయినా పర్వాలేదు. ఈ లక్ష్మీ నిలయం నాకు రాసిస్తే చాలు. ఏంటా ఉరిమి చూడ్డం? అహం దెబ్బతినే లాభం లేదు, పంతానికి పోయి ప్రయోజనం లేదు. చాలాసార్లు నువ్వు అన్నట్టుగా ఇప్పుడు బంతి నా కోర్టులో ఉంది. పోనీ లక్ష్మీ నిలయం కాకపోతే మూతబడి ఉన్న లక్ష్మీ గార్మెంట్స్ రాసివ్వు. సీతా మేడం, ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ లక్ష్మీ నిలయమా, ఆ లక్ష్మీ గార్మెంట్సా? ఓకే, నేను ఆలోచించి ఆ రెండిటిలో ఏదో ఒకటి నీకు రాసిస్తాను. కానీ దాంతో నువ్వు ఫుల్ స్టాప్ పెట్టకుండా అలవాటుగా అవసరమైనప్పుడల్లా బ్లాక్మెయిల్ చేయవని నమ్మకమేంటి? నేను మాట మీద నిలబడే మనిషిని. పనయ్యేదాకా అందరూ ఇలాగే అంటారు. ప్రాణం పోయినా సరే అన్న మాట తప్పను. ఒకసారి సెటిల్మెంట్ అయిన తర్వాత తిరిగి నీ జోలికి రాను. అలా అని కాగితం రాసివ్వమంటావా, ప్రమాణం చేయమంటావా, లేక ఏ గుళ్ళోనైనా దీపం ఆర్పమంటావా? సరే, మా నాన్నతో మాట్లాడి నేను మీట్ అవుతాను. నీ అడ్రస్ ఏంటి? ఈ అడ్రస్లో ఉంటాను. వచ్చే ముందు రింగ్ ఇచ్చిరండి. బాయ్. ఈ లక్ష్మీ నిలయం కానీ లక్ష్మీ గార్మెంట్స్ కానీ కావాలా నాయనా, లేకపోతే ₹1,00,00,000 ఇచ్చుకోవాలా? అసలు నువ్వు బతుకుంటే కదరా పుచ్చుకోవడానికి. నీకు డెత్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాను. ఓటర్ల లిస్టులో గాని జనాభా లెక్కల్లో గాని ఇక నువ్వు లేనట్టే.
ఒకవేళ బలరాము జయకృష్ణ ఈ లాడ్జిలోనే ఉన్నారేమో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఈ ఫోటోలో ఉన్న ఈ కుర్రాన్ని పెద్దాయన్ని చూసారా? ఈ అడ్డబొట్టు పెట్టుకున్న పెద్ద ఆయన ఎక్కడో చూశానండి. ఎక్కడనేది గుర్తు రావడం లేదు. టైం పట్టినా పర్వాలేదు, నా కోసం గుర్తు తెచ్చుకోండి. ఇక్కడే ఈ లాడ్జిలోనే చూసారా? లేదండి. పోనీ ఏదైనా బార్లో చూసారా? సారీ సార్, గుర్తు రావడం లేదు. సార్, ఇప్పుడే మీ గురించి ఒక ఆయన వచ్చి వెళ్ళారు సార్. నా గురించి? అవును సార్. పేరేంటో కనుక్కున్నావా? లేదు సార్. మనిషి ఎలా ఉంటాడు చెప్పగలవా? మనిషి పొట్టిగా ఉన్నాడు, విశాలమైన నుదురు, పెద్ద తల, లాల్చీ పైజామా వేసుకున్నారు. మీ ఫ్యామిలీ ఫోటో, ఒక అబ్బాయి ఫోటో చూపించి వీళ్ళేమైనా మీ లాడ్జిలో ఉన్నారని అడిగారు. నువ్వేం చెప్పావు? ఎక్కడో చూశాను కానీ ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదని చెప్పాను. మీరు మా లాడ్జిలో రూమ్ తీసుకున్న దగ్గర నుంచి ఎక్కువగా బయటికి రాలేదు కదా సార్, అందుకే నోటుకొచ్చింది చెప్పాను. మంచి పని చేసావు. అతను వచ్చి ఎంతసేపు అయింది? జస్ట్ ఆయన బయటికి వెళ్తున్నారు, మీరు ఇలా వస్తున్నారు. అమ్మ జాతకరత్న, మా గురించి సిఐడి వర్క్ మొదలు పెట్టావా? జాతకాలు చూడటంతో పాటు గూఢచర్యం కూడా చేస్తున్నావన్నమాట. ఇవాళ లేచిన వేళా విశేషం వల్ల నా అదృష్టం బాగుండబట్టి నీకంటపడలేదు. నువ్వొక్క నిమిషం ఆలస్యం చేసినా, నేనొక్క నిమిషం ముందుగా వచ్చినా కొంప కొల్లేరైపోయేది. ఏమండోయ్, ఆ వచ్చినవాడు ఎవరనుకుంటున్నారు? ఉత్త పిచ్చోడు. ఇవాళ నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు, రేపు మీ ఫోటో కూడా సంపాదించి మిమ్మల్ని కూడా వెతుక్కుంటూ వెళ్తాడు. మాట్లాడుతూనే లడక్కన మీదబడి దొరికిన చోటల్లా కురికవతలు పారేస్తాడు, పిచ్చుకుక్కలాగా. అందుకని వాడిని లోపల రానీకండి. వాడే కాదండి, రేపటి నుంచి ఎవరొచ్చి మా గురించి అడిగినా లేవని చెప్పండి. ఓకే సార్. పాపారావు గారు, పాపారావు గారు, పాపారావు గారు, పాపారావు గారు. ఎవరండి మీరు? ఏం కావాలి? పాపారావు గారు ఉన్నారా? ఉంటే అర్జెంటుగా పిలువు. ఎవరని అడిగితే సీతని చెప్పు. సారీ మేడం, పాపారావు గారు ఊళ్ళో లేరు. ఎక్కడికి వెళ్ళారు? విజయవాడ. ఎప్పుడొస్తారు? రేపు రావచ్చు. అవును, విజయవాడలో ఆయన కాంటాక్ట్ నంబర్ ఏమైనా ఉందా? తెలీదండి. ఏదైనా అవసరం ఉంటే ఆయనే చేస్తారు కానీ బయట ఊళ్ళకి వెళ్ళినప్పుడు కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వరు. నేను అనుకోవడం దుర్గగుడికి వెళ్ళి ఉంటారు. సరే, ఆయన వచ్చిన వెంటనే నన్ను కలవమని చెప్పు, లేదా ఫోన్ చేయమని చెప్పు. సరే మేడం. మీరు చెప్పినట్టే అప్పచెప్పాను సార్. వెళ్ళి నీ పని చూసుకో. సీత, ఆడబాల సీత. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడు. ఈ తండ్రికొండ పాపారావును చాలా తక్కువ అంచనా వేశావు. నా సర్వీస్ అంత లేదు నీ వయస్సు. నేను నీ గుప్పిట్లోకి రావటం కాదు, నువ్వే నా గుప్పిట్లోకి వస్తున్నావు.